పరిటాల శ్రీరామ్ వివాహానికి మీరు ఎందుకు వెళ్ళారు? మీరు రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఆహ్వానం లేదు సార్. మాకేదో మెసేజ్లు వచ్చినాయి, ఇక మేము ఏమవుతుందని చెప్పండి, లక్షల మందిని తరలించారు. సరే మాకు ఆహ్వానాలు అంటే మాకు మెసేజ్లు ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారిని అందరినీ పిలిచారు కదా, వాళ్ళు పత్రికలు ఇచ్చారు. కానీ చాలా వాస్తవానికి మా దగ్గరికి వచ్చారా, మా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినట్టుగా ఏం కనపడలేదు మాకు. అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా పత్రిక ఇవ్వలేదా? ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. తెలంగాణలో చాలా మందికి ఇవ్వలేదు. ఇస్తే మా రమణ గారు పోతారు, వాళ్ళందరూ పోతారు కదా, ఎవరు పోలే. ఎందుకు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు వచ్చినారు, వీళ్ళందరూ కూడా హాజరయ్యారు కదా వివాహం. వెళ్ళిండొచ్చు. అయితే మేమేమంటామంటే మాకు సెల్ ఫోన్స్లోకి మాకు మెసేజ్లు వస్తాయి, మ్యారేజ్లు ఉంది పలందరూ అటెండ్, కానీ పార్టీ కార్యాలయంలో కూడా పెడతారు పత్రికలు. అయితే అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్ళిండ్రు, అందుబాటులో లేని వాళ్ళు వెళ్ళలేదు. ఇంకోటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారికి అక్కడి నుంచి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక అందలేదంటారు. నాకైతే ఇన్ఫర్మేషన్ నాకు తెలియదండి ఆ విషయం. అతను పత్రిక వచ్చిందా రాలేదా అనే విషయం నాకు తెలియదు. కాకపోతే అతను మ్యారేజ్కి వెళ్ళలేదు. ఇక మిగతా మా ఎల్రామణ గారు కూడా, మా రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా వెళ్ళలేదు. మళ్ళీ వెళ్తే అందరు కలిసి క్యాంపుగా వెళ్ళేవాళ్ళేమో, ఎవరు కూడా చాలా మంది పోనట్టుగా ఉంది. మీరు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కదా, అంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ గారు టీడీపీలో ఉంటూనే మరోవైపు టీఆర్ఎస్తో లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకున్నారని వస్తున్న విమర్శలకు ఒక అధికార ప్రతినిధిగా మీరు ఏమంటారు? ఎవరుతున్నా ఎల్ రమణ గారు టీఆర్ఎస్తో లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఒక పార్టీ అధ్యక్షునిగా ఉంటూనే మరోవైపు టీఆర్ఎస్తో మంతనాలు జరుపుతుంటారు, నిత్యం వారికి టచ్లో ఉంటారు అని వస్తున్న విమర్శలకు ఒక అధికార ప్రతినిధిగా మీరు ఏమంటారు? నేను ఒక అధికార ప్రతినిధిగా నేను అబ్జర్వ్ చేసి మాకున్న సమాచారం మేరకు, మాకున్న అవగాహన మేరకు నేనేం చెప్తున్నానంటే, మోత్కపల్లి నరసింహులు గారు ఆ విషయం మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన నీ చర్య ఏదైతే చెప్తున్నావో అదే చర్య మోత్కపల్లి నరసింహులు గారి పైన నీ అధ్యక్షుడిగా నీ పాత్ర అట్నే ఉండాలి. రేవంత్ రెడ్డి గారి విషయంలో ఒకలాగా, మోత్కపల్లి నరసింహులు గారి విషయంలో ఒకలాగా నీవు ప్రవర్తించడం అంటే దాని అర్థమైంది. మోత్కపల్లి నరసింహులు గారిని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా, మోత్కపల్లి నరసింహులు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు మోత్కపల్లి నరసింహులు గారే మొట్టమొదటి టీఆర్ఎస్ పొత్తుల అంశం గురించి మాట్లాడింది, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటాం మేము అని. ఆ తర్వాత మళ్ళీ మొన్న కూడా మాట్లాడండి పొలిటి బ్యూరో. మీరు సూటిగా చెప్పమంటే ఇలా తినమంటే ఇలా తింటా నేను అంటున్నట్లున్నారు మీరు. లేదండి, ఎల్ రమణ గారు టీఆర్ఎస్తో లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకున్న విమర్శలకు మీరేం చెప్తారు? పూర్తిగా నా సమాధానం మీరు వినలే. నేను ఏమంటున్నట్టే, ఎల్ రమణ గారు రేవంత్ రెడ్డి గారి పైన చర్యలు మొదలుపెట్టాడు అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోతున్నాం, మాట్లాడుతున్నాం, నీ మీద చర్య తీసుకుంటాం. ఇక్కడ మోత్కపల్లి నరసింహ గారు సేమ్ డైలాగ్ ఇక్కడ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటానంటే ఈయన నీ మీద చర్య తీసుకోవట్లేదంటే నీకు లోపాయకారికంగా మన మోత్కపల్లి నరసింహులు గారికి, నీకు ఇంకా కొంతమంది నీ తాబేదారి బ్యాచ్కి, ఈ 11-12 మంది ముసలి బ్యాచ్కి, 30 years ఇండస్ట్రీ బ్యాచ్కి అందరికి కూడా ఆడ 12 టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారంటే మీరు అధికారం కోసం తాపత్రయపడుతుండే తప్ప తెలంగాణ ప్రజలు ఎటు పోతేమి, గంగల పడితేమి, ఏం పడితేనేమి అని చెప్పేసి అనే భావనలో మీరు ఉన్నట్టుగా మాకు కనపడుతుంది స్పష్టంగా. ఇప్పుడు దీన్ని బట్టి అదే కనపడుతుంది. అంటే మీరు ఆల్రెడీగా మాకున్న సమాచారం నాకు కొంత తెలిసింది, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఇంట్లో పోయి మీటింగ్ పెట్టారని మీకు డైరెక్షన్ చేస్తుందంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ్ ఎర్రవల్లి దయాకర్ రావు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మొత్తం మ్యానిపులేట్ తయారు చేసి మొత్తం రాసి ఈ రకంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా చెప్పాలని చెప్పేసి అని మిమ్మల్ని మాట్లాడుతుండగా స్పష్టంగా మాకు తెలుస్తుంది. కానీ మీరు ఒకవేళ అట్ట పోయి మీరు పార్టీని నాశనం చేస్తామంటే ఇక నాశనం అయ్యే దాంట్లో మేము ఎక్కడ ఉండగలుగుతాం? ఇక మీరు నాశనం కావాలనుకుంటున్నాను, మమ్మల్ని మేము నాశనం అవుతామా? లేదు, మేము ఖచ్చితంగా నీవు ఆయన కాపాడనికే నీవు పోతున్నావు, మేము ఓడగొట్టడానికే మేము పోతున్నాం. కేసీఆర్ను ఓడగొట్టడానికి మా ప్రయాణం, కేసీఆర్ను కాపాడడానికి వీళ్ళ ప్రయాణం. ఇక ప్రజలు తెలుసుకుంటారు, కాపాడతో నింపడి పోయిన ముఖం చెల్లుతుందా లేకపోతే ఓడగొట్టడానికి పోయినది ముఖం చెల్లుతుందా ప్రజలు అనేది తేలుతుంది.